ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది అనడానికి ఒక ఉదాహరణ పనసపండు. స్వయం సమృద్ధి లక్ష్యంగా బ్రిటిష్ కాలం నుంచి అదో ఉద్యమంలో రైతులు పనస చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశంలో చాలా మంది ఆకలి బారిన పడకుండా ఈ చెట్లే కాపాడుతున్నాయి. ప్రపంచంలోనే చెట్టు నుంచి వచ్చే అతిపెద్ద పండు పనసే. దీనిపై నుండే తొక్క పనస పండే కొద్దీ మారుతుంటుంది. పనస పండినప్పుడల్లా ఇది పసుపు రంగులో ఉంటుంది. పచ్చి పనసకాయలను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పళ్లను మాత్రం నేరుగా తింటారు. మామిడి, ఆపిల్ పళ్లను తిన్నట్టే పనస పళ్లను తింటుంటారు. పశ్చిమ దేశాల్లో దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెబుతుంటారు. శతాబ్దాల నుంచి శ్రీలంక ప్రజలను ఆకలి బాధల నుంచి ఈ పండే కాపాడుతోంది. అయితే పనస కేవలం ఆకలి తీర్చే పండు మాత్రమే కాదు. ఈ పనసకాయలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ పనసతో చాలా రకాల వంటలు చేస్తుంటారు. వీటిని అందరూ ఇష్టపడి తింటుంటారు కూడా. పిక్కలు కూడా రాని చిన్న చిన్న పనసకాయలతో పోల సంబుల అనే కూర వండుతారు. పండిన పనస తొనలను కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటారు. పనస పిక్కలను వృధాగా పోనివ్వరు. వాటిని ఉడకపెట్టి తింటుంటారు. వీటిని అన్నం, కొబ్బరి తురుము కలిపి కోస్ అటాకాలు పోల్ మాలువాగా పిలిచే వంట వండుతారు. పనస పిక్కలను వేసి కొబ్బరి తురుము, పంచదార, మిరియాలు కలిపి ఉండలుగా చేస్తారు. అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పనస చెట్లను కలప కోసం ఉపయోగిస్తుంటారు. పనస ఆకులు, పువ్వులకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. మధుమేహంపై చికిత్సలో వీటిని వాడుతుంటారు. పనసలో ఫైబర్తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా దొరుకుతుంది. పనస పిండిని కేకుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అంతేకాదు పనసతో చిప్స్ కూడా తయారు చేస్తారు. మొదట్లో పనస వంటకాలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యేవి. అయితే నేడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు ఇవి విస్తరించాయి. వీటితో చిత్ర విచిత్రమైన వంటలు చేస్తున్నారు. అందుకే మన దేశంలో పనస అంటే జనం పడిచేస్తారు.